నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అనుకున్నట్టే విజయం సాధించిన ట్రంప్ ఇప్పుడు ఏం చేయబోతున్నాడు? అందరిలోనూ ఇదే ప్రశ్న. ఇదే కాదు, ఇంకా చాలా ప్రశ్నలు ప్రపంచ రాజకీయ విశ్లేషకుల మెదళ్లను తొలిచివేస్తున్నాయి. అమెరికా ఫస్ట్ అనేది ట్రంప్ నినాదం. ఏది ఏమైనా అమెరికా ప్రయోజనాల తర్వాతే అన్నట్టుగా ఉంటుంది ట్రంప్ పరిపాలన. అమెరికాకు నష్టం కలిగే ఏ పనినైనా అడ్డుకుంటానని, ప్రయోజనం చేకూర్చే ఏ పనినైనా చేసి తీరుతానని ఎప్పుడూ చెప్తుంటాడు ట్రంప్. మరి ఇప్పుడు ట్రంప్ పాలన ఆ దిశగానే ఉండబోతుందా? అమెరికాతో పాటు నాటో దేశాలను ఆర్థికంగా సర్వనాశనం చేసిన రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ట్రంప్ నెక్స్ట్ యాక్షన్ ఏమిటి? రావణ కాష్టంలా రగిలిపోతున్న మిడిల్ ఈస్ట్ దేశాల పరిస్థితి విషయంలో ట్రంప్ ఏం చేయబోతున్నాడు? యుద్ధం అంటే నచ్చని ట్రంప్ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం విషయంలో ఏం చేయబోతున్నాడు? బంగ్లాదేశ్లో హిందువుల ఊచకోతపై ట్రంప్ యాక్షన్ ఎలా ఉండబోతోంది? ప్రపంచానికి టెర్రరిజాన్ని ఎక్స్పోర్ట్ చేసే పాకిస్తాన్పై ట్రంప్ యాక్షన్ ప్లాన్ ఏంటి? చైనా విషయంలో ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాడు? ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ట్రంప్ భారత్ విషయంలో ఎలా వ్యవహరించబోతున్నాడు అనేది అన్నింటికంటే పెద్ద ప్రశ్న. ప్రమాణ స్వీకారం చేస్తూ భారత్ గురించి, మోదీ గురించి, హిందువుల గురించి నొక్కి నొక్కి చెప్పుకునే ట్రంప్ మనసులో ఏముంది? వీలు దొరికినప్పుడల్లా మోడీ నాకు మంచి స్నేహితుడు, చాలా పవర్ఫుల్ లీడర్ అంటూ చెప్పుకొచ్చే ట్రంప్ ప్రధాని మోడీతో కలిసి ఏం చేయబోతున్నాడనేది అందరికీ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చూపిస్తోంది. నిజానికి డొనాల్డ్ ట్రంప్ పక్కా కమర్షియల్, నీకెంత నాకెంత అనే రకం. భారత్ అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై విపరీతమైన పన్నులు విధిస్తోంది. నేను మళ్ళీ అమెరికా అధ్యక్షుడినైతే భారత్కు గట్టి సమాధానం చెప్తా అని ట్రంప్ గతంలో వ్యాఖ్యానించాడు. మరి అదే ట్రంప్ అమెరికాకు భారత్ అతిపెద్ద వ్యాపార భాగస్వామి అని, అందరికంటే ముఖ్యమైన మిత్రదేశం అని చెప్తాడు. భారత్ విషయంలో ట్రంప్ డ్యూయల్ స్టాండ్ చూపిస్తున్నాడా అనిపిస్తుంది అప్పుడప్పుడు. కానీ ప్రస్తుతం పరిస్థితి చూస్తే ట్రంప్ నిజాయితీగానే ప్రవర్తిస్తున్నాడని చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో ఇండియా గురించి, ఇండియన్స్ గురించి, హిందువుల గురించి మాట్లాడితే అది ఓట్ల కోసం చేసే ఎన్నికల స్టంట్ అని అనుకోవచ్చు. కానీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత మాట్లాడాడు కాబట్టి ఇది ఎన్నికల స్టంట్ అనుకోవడానికి వీల్లేదు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఇస్లామిక్ రాడికలైజేషన్, ఇస్లామిక్ టెర్రరిజాన్ని ట్రంప్ అసలు సహించడు. స్వతహాగానే ఇస్లాంను వ్యతిరేకించే ట్రంప్ బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇరాన్ వంటి దేశాల విషయంలో ఖచ్చితంగా గట్టి నిర్ణయాలు తీసుకుంటాడు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో కూడా ట్రంప్ క్లారిటీతోనే ఉన్నాడు. తాను అధ్యక్షుడిని అయితే 24 గంటల్లో యుద్ధాన్ని ముగించేస్తానని బల్లగుద్ది చెప్పాడు. ఈ విషయంలో కూడా ట్రంప్ నిజాయితీని నమ్మొచ్చు. ఎందుకంటే కేవలం రష్యా మీద ఉన్న కోపంతో ఉక్రెయిన్ దేశానికి $100 బిలియన్ల ఆర్థిక సహాయంగా ఇచ్చింది అమెరికా. కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలు ఉచితంగా ఉక్రెయిన్కు ఇచ్చేసింది బైడెన్ సర్కార్. బైడెన్ తాను ఇవ్వడమే కాకుండా నాటో దేశాల సంపద కూడా దోచి ఉక్రెయిన్లో తగలబెట్టేశాడు. ఇక యూరప్ దేశాల సంగతి మరీ అధ్వాన్నం. ఉక్రెయిన్కు దానం చేసి తాము అడుక్కు తినే స్థితికి వచ్చేసాయి. అమెరికాను ఆర్థికంగా నాశనం చేసి ప్రపంచ సంక్షోభానికి బాటలు వేసింది బైడెన్ సర్కార్. అమెరికా ఫస్ట్ నినాదాన్ని నమ్మే ట్రంప్ ఇకపై ఉక్రెయిన్కు పైసా కూడా సాయం చేయబోడు అంటే రష్యా చేతిలో ఉక్రెయిన్ ఓడిపోవటమో లేక లొంగిపోవటమో చేయక తప్పదు. ట్రంప్ అధ్యక్షుడైతే తన పరిస్థితి ఏమిటో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి కూడా బాగా తెలుసు. మరోవైపు భారత ప్రధాని నరేంద్ర మోడీ మధ్యవర్తిత్వం వహిస్తే ఉక్రెయిన్తో యుద్ధాన్ని ఆపి చర్చలకు సిద్ధమని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించాడు. కాబట్టి మోడీ, ట్రంప్ కలిసి రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక అమెరికాలో నిరుద్యోగం పెరగటం, ద్రవ్యోల్బణం పెరగటం ఇవన్నీ సరిచేయాల్సిన బాధ్యత ట్రంప్దే. భారత్ వంటి దేశాలతో వాణిజ్యాన్ని, సహకారాన్ని పెంచుకోవటం ద్వారా అమెరికాను అభివృద్ధి బాటలో పెట్టవచ్చు అనేది ట్రంప్కు బాగా తెలుసు. చుట్టూ శత్రు దేశాలతో నిత్యం సమస్యలు ఎదుర్కొంటున్న భారత్కు అమెరికా ఆయుధాలు అమ్మితే ఇరుపక్షాలకు లాభమే. కాబట్టి భారత్తో అమెరికా భారీ ఆయుధ డీల్స్ చేసుకోవడం ఖాయం. ఇక టెర్రరిజం అనేది భారత్, అమెరికా రెండు దేశాలకు ఉమ్మడి శత్రువు కాబట్టి పాకిస్తాన్ను కట్టడి చేసే విషయంలో భారత్తో కలిసి అమెరికా పనిచేయడం జరగబోతుందన్నమాట.
ఇక చైనా విషయానికి వస్తే భారత్ అమెరికాకు ఉమ్మడి పోటీదారు చైనా. ప్రపంచ ఆర్థిక రంగంలో చైనా ప్రభావాన్ని తగ్గించడానికి భారత్ అమెరికా కలిసి పనిచేయబోతున్నాయనేది వాస్తవం. ఇక మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్, ఇరాన్, లెబనాన్ మధ్య జరుగుతున్న యుద్ధంపై ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నాడు. మిత్రదేశమైన ఇజ్రాయెల్ కోసం ట్రంప్ ఇరాన్, లెబనాన్ దేశాలకు గట్టి ఎదురు సమాధానం చెప్పే అవకాశాలున్నాయి. హమాస్, హెజ్బొల్లా, హుతీ వంటి టెర్రరిస్టు సంస్థలను పూర్తిగా దెబ్బతీయాలంటే అమెరికా ఇజ్రాయెల్కు సాయం చేయాల్సిందే. రానున్న రోజుల్లో ఇదే జరగనుంది. చిరకాల శత్రుదేశమైన రష్యాతో కూడా సంయమనంతో వ్యవహరించాలనేది ట్రంప్ ఆలోచనగా కనిపిస్తోంది. ట్రంప్ అధ్యక్షుడిగా విజయం సాధించిన 24 గంటల తర్వాత ఓ మీడియా సమావేశంలో పుతిన్ మాట్లాడుతూ ట్రంప్ తెలివైన వ్యక్తిని, మంచి నిర్ణయాలు తీసుకుంటాడని అన్నాడు. హత్యాయత్నం జరిగిన కొద్ది గంటల్లోనే ట్రంప్ మళ్ళీ ఎన్నికల ప్రచారం చేయడం తనను ఆశ్చర్యపరిచిందంటూ పాజిటివ్గా మాట్లాడాడంటే అమెరికా, రష్యాల మధ్య నిత్యం జరిగే ప్రచ్ఛన్న యుద్ధానికి కాస్త బ్రేక్ పడనుందన్నమాట. మిత్రదేశాలుగా మారకపోయినా కనీసం శత్రుదేశాలుగా వ్యవహరించడం ఆపేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇంతేకాదు, ప్రపంచానికి పనికొచ్చేవి, అమెరికాకు ప్రయోజనం చేకూర్చేవి అనేక నిర్ణయాలను ట్రంప్ తీసుకోనున్నాడు. అదే సమయంలో భారత్కు కూడా ట్రంప్ ప్రయోజనకారిగానే ఉండబోతున్నాడన్నమాట. జై హింద్, జై భారత్.